పెట్టి గుంస్తున్నారు. మరి వస్తా రాదా చూద్దాం. ఇక్కడ ఒక డాక్టర్, వెనక ఒక డాక్టర్, డాక్టర్ ఎట్లా వేస్తుంది చూడండి. ఎంత సినిక్ బ్యూటీ ఇది. సో టోటల్గా ఇంకొక 70-80 మెట్లు దిగితే మనకి అమృతధార వస్తుంది. అమృతధార నిజంగానే అమృతంగా ఉన్నట్టుంది. ఓ ఈజ్ ట్రైంగ్ టు స్కిడ్ అమృతధార. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఇప్పుడు రెండవ ప్లేస్కి వచ్చాం. దీని పేరు జలతరంగిణి జలపాతం. సో దిస్ ఈజ్ జలతరంగిణి. అసలు మనం టవల్ తెచ్చుకుంటే ఇక్కడ మంచిగా స్నానం చేసేవాళ్ళం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. హాయ్ ఎవ్రీవన్, ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నా. ఇక్కడ నుంచి ఈరోజు నేను ఇక్కడికి ఒక 120 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి అనే ప్రాంతం ఉంటుంది. కంప్లీట్గా డీప్ ఫారెస్ట్, ఎన్నో వాటర్ ఫాల్స్ ఉంటాయి. అయితే ఈరోజు డే జర్నీ మాత్రమే అటువైపుగా చేస్తూ ఉన్నా. కాబట్టి అక్కడ నైట్ అయితే స్టే చేయడం లేదు. అక్కడ రిసార్ట్స్ ఉంటాయి, నైట్ స్టే చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం నేను 1-2 వాటర్ ఫాల్స్ ఈ వీడియోలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తా. మరి ఈ వీడియో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మారేడుమిల్లి మనం స్టార్ట్ అయినాం. నా వెనక ఉన్నదల్లా కూడా డెన్స్ ఫారెస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మనం పుష్ప సినిమా ఏదైతే షూట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఏరియా ఇది. అయితే అన్ఫార్చునేట్గా మాకేమైందంటే ఈ ఏరియాలోనే ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది. ఇది పరిస్థితి. ఈ 90 మధ్యలో ఇరికిచ్చిండు. దాన్ని కనీసం కొంచెం సెట్ చేసినా కూడా పోనీకి వస్తుండే ఆయనకి షట్. సో టోటల్గా ఈరోజు మనం ట్రాఫిక్లో ఇరకబడిపోయినాం. ఇక్కడ ఒక ట్రాక్టర్ దిగబడిపోవడం వల్ల మరి ఇది ఎంత టైం తీసుకుంటుందో ఏందో, టిఫిన్ కూడా చేయలేదు. ఇది పరిస్థితి. అడవి మార్గంలో ఇలా ఉంటుంది పరిస్థితి. చూడండి, ఇది పుష్ప సీనరీ తలపిస్తుంది. అనవసరంగా వచ్చి మధ్యలో ఎరికి ట్రాక్టర్తో దీని పైకి గుంస్తుండి పాటికి రోడ్ క్లియర్ అవుతుండే. ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది చూడండి మారేడుమిల్లి ఫారెస్ట్లో. గుంస్తున్నారు. మరి వస్తా రాదా చూద్దాం. ఇక్కడ ఒక డాక్టర్, వెనక ఒక డాక్టర్, డాక్టర్ ఎట్లా వేస్తుంది. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. సినిమాలో సీనరీ ఇచ్చేసింది మనకి ఇక్కడ. ఇప్పుడే మనం డీప్ ఫారెస్ట్, మారేడుమిల్లి ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మన నల్లమల్లో మనం శ్రీశైలం వెళ్తుంటే రోడ్ సైడ్లో ఇంత పెద్ద చెట్లు మనకు కనిపించవు. కానీ మారేడుమిల్లిలో మాత్రం పెద్ద పెద్ద చెట్లు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, పుష్ప మూవీ షూటింగ్ అంతా కూడా 90% ఈ ఫారెస్ట్లోనే జరిగింది. మనం ఇంకా ముందు అద్భుతమైన సీనరీస్ చూస్తాం ఇదే ఫారెస్ట్లో. మారేడుమిల్లిలో మన మొదటి సైట్ సీయింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఒక వాటర్ వస్తూ ఉంది. మేబీ మనం చూడబోయే వాటర్ ఫాల్ ఇదే కావచ్చు ముందు ముందు వెళ్ళిన తర్వాత. కానీ ఇక్కడే మనకు అద్భుతమైన సీనరీ ఉంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం మన ముందు. చూడండి ఎంత డెన్స్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంది. కొండలు, కొండలపైన కొండలు. చూడండి ఎంత సినిక్ బ్యూటీ ఇది. అందుకే పుష్ప మూవీ అంతా కూడా ఈ డెన్స్ ఫారెస్ట్లోనే తీసిండ్రు. దిస్ ఈజ్ మారేడుమిల్లి. అద్భుతం. చూడండి రోడ్డు ఎన్ని మలుపులు తిరుగుతూ వెళ్తుందో. మళ్ళీ ఒక మలుపు. దిస్ ఈజ్ ద వే టు గో మారేడుమిల్లి. ఇప్పుడే మనం ఈ మారేడుమిల్లిలో మొట్టమొదటగా అమృతధార జలపాతాన్ని చూడబోతున్నాం. అయితే వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఫాలింగ్. ఇప్పుడు కొద్ది తక్కువ ఉందంట. సో దిస్ ఈజ్ అమృతధార జలపాతం. నౌ we are going to see అమృతధార in this మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా. అమృతధార వెళ్ళేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫారెస్ట్ అంతా. సో బ్యూటిఫుల్ డెన్స్ ఫారెస్ట్.
అమృతధార. చూడండి అమృతధారకు వెళ్ళే మార్గం ఎంత డీప్ ఫారెస్ట్ ఉంది. బ్యూటిఫుల్ సీనరీ. ఫారెస్ట్లలో మనకు ఉండేటువంటి అద్భుతమైన సీనరీస్ అన్నీ కూడా వాటర్ ఫాల్సే. ఫారెస్ట్ చూడండి ఎంత బాగుంది. ఇంకా మనం దిగుతూనే ఉన్నాం ఈ అమృతధారను చూడడానికి. మరి ఎంత అమృతంగా ఉంటుందో కిందికి వెళ్తే కానీ మనకు తెలియదు. సో టోటల్గా ఇంకొక 70-80 మెట్లు దిగితే మనకి ఈ అమృతధార వస్తుంది. సో టోటల్గా కష్టపడుతూ ఇంకొక 20 మెట్లు దిగాలి. అయితే నా ముందే కనిపిస్తుంది ఈ అమృతధార. ఒకసారి ఇక్కడ నుంచి చూసి కిందికి వెళ్ళి మళ్ళీ క్లియర్గా మనం పిక్చరైజ్ చేసుకుందాం. చూడండి అక్కడ జాలువారుతున్నదే అమృతధార. వర్షాకాలంలో అయితే చాలా హెవీగా ఉంటుందట ఇది. ఇప్పుడు కూడా బాగానే వస్తుంది, నో ప్రాబ్లం. చూడండి ఆ కిందికి వెళ్తూ ఉన్నాయి వాటర్. ఈ విధంగా వస్తూ ఆ పైన ఇది అమృతధార. నిజంగానే అమృతంగా ఉన్నట్టుంది. ఓ ఈజ్ ట్రైంగ్ టు స్కిడ్ అమృతధార. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ అమృతధార. ఆ పై నుంచి వస్తూ ఉంది, ఇంకా పైన ఉంది. ఇక్కడ జాలు వాడుతుంది కూడా జారుతున్నాడు చూడండి. వావ్, లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేచురల్ స్విమ్మింగ్స్ పెట్టాలనుకున్నాడు. అంటే పైనుంచి వచ్చే ఫోర్స్కి ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ వస్తుంది, కానీ ఇప్పుడైతే ఫెయిల్ అయినట్టుంది. అంటే వాటర్ పైన ఫోర్స్ లేకపోవడంలో రావట్లేదు. మన వెనక కనిపించేది అమృతధార వాటర్ ఫాల్. రియల్లీ అమేజింగ్గా ఉంది, బ్యూటిఫుల్ లొకేషన్. ఆ వాటర్ అయితే బాగానే వస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తుందట. మిడ్ సమ్మర్లో అయినా వాటర్ వస్తుంది. వాటర్ ఇందాక టచ్ చేస్తే చాలా చల్లగా ఉంది. ఒకసారి నేను వాటర్ దగ్గరికి వెళ్తా చూడండి. ఇట్స్ సో కూల్. చాలా చల్లగా ఉంది వాటర్ అయితే, సో కూల్గా ఉంది. డ్రింక్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి జారి పడితే ఆడ వరకు పోతాం, వద్దులే కానీ. సో టోటల్లీ బ్యూటిఫుల్ ప్లేస్. వీ కెన్ ఎంజాయ్ వన్ డే. ఒకసారి మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. దగ్గర నుంచి తీస్తే ఈ విధంగా ఉంది. ఇది మన కిందికి అలా కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడే మనకి ఇక్కడ 2 సబ్స్క్రైబర్స్ కలిశారు. ఏం పేరు మీ పేరు? నా పేరు బాలాజీ. బాలాజీ ఎక్కడి నుంచి? విజయవాడ. మీరు? జోషి. ఎక్కడి నుంచి? విజయవాడ. ఏం చేస్తుంటారు? జాబ్స్ ఏనా? ఓకే, రైట్. నైస్ టు మీట్ యూ. ఇది అమృతధార వాటర్ ఫాల్ మారేడుమిల్లి ఫారెస్ట్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. చూడండి దారాల పైనుంచి ఎలా పడుతుంది. ఆ సందులో నుంచి ఇంకా పైనుంచి వస్తుంది. అలా కూడా మనం పాటు వెళ్ళొచ్చు. అవి అమృతధార వాటర్ ఫాల్. ఓకే, మనం వెళ్ళే దారి కూడా ఎలా ఉంది చూడండి. చాలా రఫ్ దారిలో వెళ్తా ఉన్నాం. ఓకే, హాయ్. సో ఇది ఇలా ఉంటుంది అమృతధార. ఎక్కేటప్పుడు మాత్రం ఆయాసం అవుతుంది, అయినా సరే బ్యూటిఫుల్ సీనరీ. కాకపోతే ఏమైనా ఫుడ్ తీసుకొస్తే 1 డే స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం 1 డే, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. వండర్ఫుల్. Now we are going up. This is the way to go up. Wow, a little bit tough. Typical way. Long shot lo ee vidhanga undi idi. These are the staircase to go up. daga chestundi. Wonderful scenery. మధ్యలోకి వచ్చినాం, ఫుల్గా దమ్ వస్తూ ఉంది. దిస్ ఈస్ ద వే. చూడండి డౌన్ సైడ్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్.
ఈ విధంగా టోటల్గా ఒక 75% అయితే పైకి వచ్చినాం. ఇంకా వెళ్ళాలి. ఈ 75% వచ్చిన తర్వాత కింద సీనరీ ఈ విధంగా ఉంది. డెన్స్ ఫారెస్ట్. ఇంకా కొంత ఎక్కాలి. ద్వారా వెళ్ళే చోరకే మనకు చెమటలు పట్టినాయి. ఏసీలో అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ మనం కార్లో వచ్చినా కూడా ఇంకా చెమటలు తగ్గలేదు. నా ముందు ఒక వ్యూ పాయింట్ ఉంది, అద్భుతంగా ఉంది. ఇది కూడా చూడండి, వండర్ఫుల్ వ్యూ పాయింట్. కొండలు చూడండి, ఇదల్లా కూడా వండర్ఫుల్. ఇటువైపు చూస్తే లాస్ట్ ఒక పెద్ద కొండలు, అక్కడ నుంచి ఇలా ఒక వ్యూ పాయింట్ పెట్టాడు. ఇక్కడ మార్వలెస్గా ఉన్నాయి. వర్త్ఫుల్. మారేడుమిల్లి టూర్ మాత్రం వర్త్ఫుల్. కాకపోతే ఒక 2 days స్పెండ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్క వాటర్ ఫాల్ దగ్గర ఒక ½ day స్పెండ్ చేసి అక్కడే స్నానం చేస్తే ఇంకా జాయ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం లోపల అట్లా ఉంది. చూడండి ఎంత డెన్స్గా ఉంది కింద ఫారెస్ట్. మారేడుమిల్లి ఫారెస్ట్లో మరి చూడదగ్గ ప్రదేశాల్లో మనం ఇప్పుడు రెండవ ప్లేస్కి వచ్చాం. దీని పేరు జలతరంగిణి జలపాతం. ఇంతకుముందే మనము ఒక జలపాతం చూసి వచ్చాం కదా, అసలు వండర్ఫుల్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటుంది అని చెప్పేసి. వెరీ బ్యూటిఫుల్ ఫారెస్ట్. చూడండి ఎంత దట్టమైన అడవులు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, వండర్ఫుల్. సో వెళ్ళి మరి ఈ జలతరంగిణి జలపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇది జలతరంగిణి పైన దృశ్యం. కిందికి వెళ్ళిన తర్వాత జలపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టోటల్లీ మార్వలెస్గా ఉంది. ఇది మన నల్లమల ఫారెస్ట్ కంటే కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా నాకు వండర్ఫుల్ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. మన ఫారెస్ట్లో ఇంత పెద్ద చెట్లు లేవు నల్లమలలో. చూడండి, అసలు ఇంకా అడవిలో ఇప్పుడు దారెంబడి వస్తుంటే ఒక్కొక్క చెట్టు ఎంత పెద్ద టేకు చెట్టు మనకు దారిలో ఎక్కడ కూడా ఇంత పెద్ద టేకు వృక్షం కనిపించదు. అసలు లోపల ఉండొచ్చు నల్లమల ఫారెస్ట్లో, కానీ మన రోడ్డు వెంబడైతే శ్రీశైలం వెళ్ళే దారిలో కనిపించవు. చూడండి, ఇది టేకు వృక్షం. ఎంత హైట్, ఎంత పెద్దగా ఉంది చూడండి. టేకు వృక్షం చూడండి, ఎంత హైట్ ఉంది చూడండి, అక్కడ దాకా ఉంది. సరే చూడండి, మళ్ళీ కిందికి వస్తే చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. ఇవన్నీ టేకు వృక్షాలే. ఇక్కడ కనిపించేవన్నీ కూడా టేకు వృక్షాలే. అది కూడా చూడండి, టేకు వృక్షం. అక్కడ కనిపించేవన్నీ టేకు వృక్షాలే. వీఆర్ రీచింగ్ జలతరంగిణి వాటర్ ఫాల్స్. మార్వలస్ ప్లేస్. ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ వండర్ఫుల్. చాలా బాగుంది. అంటే ఇది పెద్దగా దిగేది ఎక్కువేం లేదు. ఇది జస్ట్ ఒక 50 మెట్లు మాత్రమే ఉన్నాయి. బాగుంది. దిస్ ఈజ్ జలతరంగిణి వాటర్ ఫాల్. వర్షాకాలం వస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వర్షాకాలంలో వాటర్ చాలా వస్తుందట. ఒకసారి ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళి మనం జలతరంగిణి చూద్దాం. సో వీఆర్ రీచింగ్ నియరర్ టు జలతరంగిణి. ఒకసారి ఇటువైపు చూద్దాం. వాటర్ అయితే కొద్దిగానే పోతూ ఉంది, అంటే వాటర్ ఫాల్ కూడా కొద్దిగానే ఉంటుంది. సో కంపారిటివ్లీ అమృతధార ఇక్కడ కొద్దిగా వాటర్ తక్కువగా ఉంది. మేబీ మనకన్నీ వెళ్ళడానికి మంచిగా అక్కడికంటే ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇవన్నీ మంచిగా కట్టారు. అక్కడైతే కొంచెం డేంజర్గా ఉంది. సో టోటల్లీ we reached another waterfall in this area, that is Jalatarangini. ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. వ్యూ ఈ విధంగా ఉంది. ఎక్కడెక్కడన్నా మనం చెప్పులు వదిలేసి వెళ్దాం, సాగుదాం, ముందుకు సాగుదాం. జలతరంగిణి యొక్క ఓకే, యూ కెన్ గో నౌ. దిస్ ఈస్ ద వే టు గో జలతరంగిణి. బాగుంది. ఇది వర్షాకాలంలో వస్తే సూపర్గా ఉంటుంది.
సో ఇది జలతరంగిణి వాటర్ ఫాల్. అక్కడ కొద్దిగా వస్తుంది, అక్కడ కనిపిస్తుంది చూడండి వాటర్ దుంకేది. ఆ పైనుంచి ఇంకా జనాలు అట్లా పైకి వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ కొంత వాటర్ ఫాల్ అవుతూ ఉంది, ఇలా కిందికి వెళ్ళిపోతూ ఉంది. దిస్ ఈజ్ జలతరంగిణి, బ్యూటిఫుల్ లొకేషన్. వాట్ ఏ వండర్ఫుల్ వాటర్ ఫాల్ అది. చూడండి అక్కడ చూడండి, ఆ పైనుంచి అట్లా వస్తుంది. జనాలను శోధిస్తూ పై వరకు వెళ్ళారు. జలతరంగిణి. సో దిస్ ఈజ్ జలతరంగిణి. అసలు మనం టవల్ తెచ్చుకుంటే ఇక్కడ మంచిగా స్నానం చేసేవాళ్ళం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. చూడండి ఎంత బాగుంది. ఇటువైపు అంతా వ్యూ అక్కడొకటి వస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా బ్రహ్మాండమైన వాటర్ వస్తుంట, అసలు వల్ల కూడా పడుతూ ఉంటుంది. అయినా కూడా మనం ఇది జనవరి మంత్లో వచ్చాం. సూపర్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది. వాటర్ ఫాల్ మాత్రం అద్భుతం. దిస్ ఈజ్ జలతరంగిణి. ఒకసారి ఇంకా దగ్గర నుంచి ఇస్తే వా 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 వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్. సూపర్. తరంగిణి ఓ జలతరంగిణి కాదు పాట, కానీ నాకు ఆ పాట గుర్తొస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరి వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ దిస్ ఏరియా. చూడండి ఎంత చల్లగా అమృతంలా ఉంది వాటర్ అయితే. ఈవెన్ వీ కెన్ డ్రింక్. ఫ్రిడ్జ్లో వాటర్ ఎంత చల్లగా ఉందో అంత చల్లగా ఉంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్ వాటర్ ఎట్లా ఉందో అట్లా ఉంది. స్నానం చేస్తే మాత్రం పైకి వెళ్ళే వరకు చలి పెడుతుంది. అందుకే ఎక్కువ మంది స్నానం చేయట్లేదు. సూపర్గా ఉంది, వండర్ఫుల్. ఇప్పుడే జలధార వాటర్ ఫాల్ చూసుకొని వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒక చక్కటి బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసిండ్రు బ్యాంబూస్ తోటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. దిస్ ఈజ్ జలధార వాటర్ ఫాల్. ఇక్కడికైతే దాదాపుగా పెద్దవాళ్ళైనా రావచ్చు, ఎందుకంటే ఇది చాలా తక్కువ డిస్టెన్స్లో, మనం ఆగిన దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది ఇది. బ్యూటిఫుల్. టోటల్లీ ద లొకేషన్ ఈస్ మార్వలస్. ఈ కిందికి ఇంకా ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ రాళ్ళు రప్పలు ఉన్నాయి. టోటల్లీ మంచిగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్. అంత మార్వలస్గా ఉంది చూడండి ఏరియా అంతా కూడా. వండర్ఫుల్. సో ఈ యొక్క మారేడుమిల్లి వచ్చినప్పుడు చాలా ఉన్నాయి ప్లేసెస్. ముఖ్యంగా అమృతధార, జలధార కూడా ముఖ్యమైన ప్లేసులు మనం చూసుకోవాల్సినవి. ఇంకా ఒక నవంబర్ బిగినింగ్లో వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది వాటర్ ఫాల్. చాలా హెవీగా ఉంటుంది. వర్షాకాలంలో అంటే ఒక్కోసారి ఇక్కడికి అలో చేయకపోవచ్చు, కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో వస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్. జలధార దగ్గర బ్యాంబూ ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, అసలా ఉన్నాయి. టోటల్లీ వండర్ఫుల్గా ఉంది ఈ జలధార వాటర్ ఫాల్ అయితే. ఇంకా వర్షాకాలంలో అయితే సూపర్గా ఉంటుంది. టోటల్గా ఈ ట్రిప్ ఇంతటితో మనం ఎండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ ట్రిప్ మీన్స్ జలధార చూసేటువంటి ఇది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళి మారేడుమిల్లిలో, అంటే మనం భద్రాచలం వైపు నుంచి వస్తూ ఉన్నాం. రాజమండ్రి నుంచి వస్తే మొట్టమొదటిగా మారేడుమిల్లి వస్తూ ఉంటుంది. మరి మారేడుమిల్లి దగ్గర రిసార్ట్స్ ఉంటాయి, నైట్ స్టే చేయొచ్చు. కానీ మాకు ఈరోజు ప్రోగ్రాంలో లేదు, అది విజయవాడ వెళ్ళాలి మళ్ళీ. కాబట్టి వెళ్ళే దారిలో వన్ డే అంతా ఈ ఫారెస్ట్లో స్పెండ్ చేసి వెళ్దామని వచ్చాం. బ్యూటిఫుల్గా ఉంది, మార్వలస్. మనకి ఇక్కడ జలతరంగిణి దగ్గర టీ షాప్స్ ఉన్నాయి. సైమల్టేనియస్గా ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్, అంటే ఇక్కడ కొంచెం రిఫ్రెష్ కావచ్చు. అట్లాగే అటు వెళ్తే మనకు చికెన్, బ్యాంబూ చికెన్ కూడా అమ్ముతున్నారు. దబ్బకాయలు అంటారు. ఏం కాయలు అంటారు వీటిని? దబ్బకాయలు. కర్ణకాయలు అంటే కూడా ఇవే కదా, ఇక్కడ దబ్బకాయలు అంటారు. అవును. ఇక్కడ చికెన్ ఫ్రై ఇలా చేస్తారు. సో ఇక్కడ జలధార దగ్గర మాత్రం మనకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి జలధార దగ్గర నో ప్రాబ్లం. దిస్ ఈజ్ మారేడుమిల్లి. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి. నైట్ కూడా స్టే చేసే వాళ్ళు చేయొచ్చు. ఇందాకనే మనం ఒక రిసార్ట్ని క్రాస్ చేసి వచ్చాం. ఇంకా ముందర ఏమైనా రిసార్ట్స్ చూపిస్తా. ఇది మనకు బ్యాంబూ చికెన్ దొరుకుతుంది ఇక్కడ. పక్కల రోడ్డు పక్కల బ్యాంబూ చికెన్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ మారేడుమిల్లి. మనం భద్రాచలం వైపు నుంచి వచ్చినాం కాబట్టి
ఈ యొక్క మారేడుమిల్లి బ్యూటీ అంతా చూసుకుంటూ మనం మారేడుమిల్లి చేరుకున్నాం. మన్యం రెస్టారెంట్, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. లేక్ హిల్స్ రిసార్ట్స్, మన్యంపులి ఏసీ రెస్టారెంట్స్. సో many restaurants are here. రంపచోడవరం, మరి అల్లూరి సీతారామరాజు మనం చూసినట్లయితే ఈ ప్రాంతం నుంచే తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇక్కడే ఒకసారి అతను అరెస్ట్ కూడా కాబడ్డాడు. దిస్ ఈజ్ రంపచోడవరం, రాజమండ్రి డిస్ట్రిక్ట్. డివిజన్ అటవీ శాఖ కార్యాలయం రంపచోడవరం. సో మనం మారేడుమిల్లి నుంచి రాజమహేంద్రవరం వచ్చినాం. అక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ వెళ్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో మరి మారేడుమిల్లిలోని అందాలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మరి ఈ అందాలన్నీ కూడా మీకు అలరించాయి అనుకుంటున్నా. ఈ అందాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.